నా పేరు తాడివలసం ముత్యాలరాజు. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంగీడిపల్లి మండలం గొంది గ్రామం. ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి నా మొదటి ఓటుని వేసి గెలిపిస్తాను. నా బంధువులు స్నేహితులు కూడా చెప్పి వారి వేసేలాగా ప్రోత్సహిస్తాను. పట్టభద్రులారా, మీరు రాజశేఖర్ గారికి ఎందుకు ఓటు వేయాలని నన్ను అడగవచ్చు. ఎందుకనగా మా ఊరిలో సరైన రోడ్లు లేవు. వర్షం వస్తే చెరువుల్లా ఉండేవి. ఇప్పుడు మా ఊరి రోడ్లు ఎలా ఉన్నాయి ఒకసారి మీరే చూడండి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి కాకముందే మా రోడ్లని ఇంత అందంగా తయారు చేసింది. పట్టభద్రులారా, 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్ భాగ్యనగరం ఎలా ఉండేదో మీకు తెలుసు. రాళ్ళు రప్పలతో ఉండేది. అలాంటి నగరాన్ని ఈ రోజు ఇండియాలో నెంబర్ 1 సిటీగా మార్చారు మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మన అమరావతిలో కూడా అంతకుమించి ఆయన అభివృద్ధి చేస్తారని నాకు నమ్మకం ఉంది. మీరు 2014-19 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం చేయాలని ఆమె అడగచ్చు. దానికి నిదర్శనం మన మంగళగిరిలోని ఏపీఐఎస్సి 12 అంతస్తుల భవనం, పోలీస్ క్వార్టర్స్, సచివాలయం మరియు హైకోర్టు అలాంటివి చాలా ఆయన నిర్మించారు. ఎందుకనగా నేను ఏపీఐఎస్ లో కన్నడ ఉద్యోగిగా విధులు నిర్వర్తించాను. అప్పటి మా చైర్మన్ శ్రీమతి రోజా మేడం గారి దయ వల్ల మాకు కన్నడ ఉద్యోగం నుంచి మమ్మల్ని తీసివేయడం జరిగినది. యువకులారా, ఒకసారి ఆలోచించుకోండి. మన ఉద్యోగ అవకాశాలు మనకి రావాలంటే మన పేరాబత్తుల రాజశేఖర్ గారికి మనం ఓటు వేసి గెలిపించాలి. జై పేరాబత్తుల రాజశేఖర్ గారు. పట్టభద్రులారా,